గంగోత్రి ఏం రాలేదు, మనమే గంగోత్రికి వచ్చాం. ఇదిగో ఇక్కడ 3 గంగోత్రులు ఉన్నాయి తెలుసా? నువ్వో గంగోత్రి, ఈ రేలో గంగోత్రి, ఈ ఊరో గంగోత్రి. పెద్ద జోక్ ఇలాంటి జోకులు వేస్తారు మరి మండేది. ఎప్పుడు ఎదురొచ్చే రాలేదే. ఎరా బాగున్నావా? ఎరా బాగున్నావు అంటే కాలు ఎత్తి బూడు చూపించి మరీ తంతానంటావా? కాలు నోరు లేకుంటే అది కాదు, పోయినసారి మీరు ఇచ్చిన డబ్బులతో బూట్లు కొనుక్కున్నాడంట, బాగున్నాయని అడుగుతున్నాడు. ఆపండి మీ సోది. అబ్బాయికి అసలు అన్ని ఏర్పాట్లు చేసావా? పదండి. నాన్నగారు నాన్నగారు. రే గంగోత్రి, ఏంటమ్మా? ఏంటి అక్కడ చెక్కుతున్నారు? ఏంటోనమ్మా, ఇన్ని సంవత్సరాల నుంచి వస్తున్నాం గానీ ఎప్పుడు ఇది చూడలేదు. రే సత్య అన్నా, అదేంటి కనుక్కో. అలాగేనన్నా. దట్ స్టోనుల మీద క్యానాం చెక్కుతున్నావు హై. మాట్లాడితే ఇంగ్లీష్లో మాట్లాడండి, వస్తే హిందీలో మాట్లాడండి, లేదా మీ మాతృభాష తెలుగులో మాట్లాడండి. 3 భాషల్ని కూనీ చేస్తూ ముక్కలు ముక్కలుగా మాట్లాడకండి. అరే షాబాష్, మీకు తెలుగు వచ్చా? పుణ్యక్షేత్రాల్లో ఉండేవాళ్ళం, అన్ని భాషలు మాట్లాడగలం. అవును, ఈ రాళ్ల మీద పేర్లు ఎందుకు చెప్తున్నారు? ఈ స్థలాన్ని పునర్జన్మ స్థలం అంటారండి. ఈ రాళ్ల మీద పేర్లు చెక్కించుకున్న వాళ్ళు వచ్చే జన్మలో కూడా ఈ జన్మలో ఉండే బంధాన్ని సంబంధాన్ని కలిగి ఉంటారని విశ్వాసం అండి. షాబాష్, ఏం గంటరా ఇది? పేపర్ ఇదిగో శిల్పి గారు, ఒక్క పేరు చెక్కడానికి ఎంత తీసుకుంటావు? 100 రూపాయలు తీసుకుంటాను. 100 రూపాయలు కాదు, 1000 తీసుకో. కానీ దాని మీద నా పేరు, నా అక్క పేరు, నా కూతురు పేరు, ఇదిగో ఈ 3 పేర్లు చెక్కు. అలాగేనండి. ఈ జన్మలో కాదు, వచ్చే జన్మలో కాదు, జన్మ జన్మలకి నేను ఈ అక్కకే తమ్ముడిగా పుట్టాలి. నా బంగారు తల్లి, నా వరాలు మూట నా కూతురుగా పుట్టాలి. చెక్కు. పదండి. సింహాద్రి, నీవు ఇక్కడే ఉండి మా పేర్లు చెక్కించు. మేము వెళ్ళి టిఫిన్ చేసి వస్తాం. పద. మరి సింహాద్రికి టిఫిన్? మరి అక్కడే నాకు మండేది. వాడు ఇక్కడ ఏదో గడ్డి వేస్తాలే. పద పదలే. ఎప్పుడు ఇంత నువ్వు ఇన్నాళ్ళు గంగోత్రుడు తెలుగు హోటల్ లేదనుకున్నాను. ఇంతకు ఎవరిది? నాదేనండి. నా పేరు ఆంజనేయ శాస్త్రి. మాది ద్రాక్షారామం. మా ఊరు పక్కనే. భారతదేశంలో అన్ని పుణ్యక్షేత్రాల్లోనూ తెలుగు హోటల్ ఉన్నాయండి. కానీ గంగోత్రిలో తెలుగు హోటల్ పెట్టుకునే అదృష్టం ఆ గంగమ్మ తల్లి నాకు ఇచ్చిందండి. సరే సరే, మంచిదండి. అక్క, అందరికి కడుపు నిండా పెట్టించు, నేను కార్లు రెడీ చేస్తాను. లావో అంటే నేను లావుగా ఉన్నానని ఎగతాళి చేస్తున్నావా? నేనేమన్నా నీ బాబు సుమతిని లావెక్కానా? ఎగతాళి కాదమ్మా, లావు అంటే తెమ్మని, మంచినీళ్ళు తెమ్మని అర్థం. అది ముస్లిం పిల్ల, తెలుగు సరిగ్గా రాదు. ఏడ్చినట్టుంది. తెలుగు హోటల్లో తురక అమ్మాయిని సర్వర్ గా పెట్టుకున్నావు. అది సర్వర్ కాదమ్మా, నా భార్య ముంతాజ్. బ్రాహ్మణుడు ఉండి ముస్లిం అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా? అక్కడే మరి నాకు మండేది. ఇందులో తప్పే ఉందమ్మా. వెంకటేశ్వర స్వామి బీబీ నాంచార్యం చేసుకోలేదు. శ్రీనివాస సర్లే సర్లే, కడుపు మండిపోతుంది. టిఫిన్ పట్రా. ఏం తెమ్మంటారు చెప్పండి? అందరికి ఇడ్లీ వడ తెచ్చి నాకు ఉల్లి దోశ పట్రా. అరే ముంతాజ్, దోశ పే ప్యాజ్ దాలో. శివ శివ, దోశ మీద ప్యాజ్ ఏమిటో చండాలుడా. ప్యాజ్ అంటే ఉర్దూలో ఉల్లిపాయ తల్లి. ప్యాజ్ అంటే ఉల్లిపాయ అని నాకు తెలుసు. ముందు వడ తింటావేంటే, ఇడ్లీ తిను. అయ్యో, అప్పుడే ఇడ్లీ తినేసావా? వడము తినేసావా? ఇదేం ఆకలే, కుంభకర్ణుడు చెల్లెలా తింటున్నావు? అయ్యో, ఇప్పుడు నేనేమన్నానని? చూసారా అండి ఎంత బాగా చెక్కాడో? గంగోత్రి, దుర్గమ్మ, నీలకంఠ, తులసి. రే, నేను మా 3 పేరే చెక్కపని చెప్పాను, మరి నా భార్య పేరు? నేనే చెప్పానండి. ఇందాక మీరు హడావిడిలో అమ్మగారి పేరు చెప్పడం మర్చిపోయారు. తాళి కట్టిన బంధం నేను మర్చిపోయినా అన్నం తిన్న విశ్వాసం నీకు గుర్చేసిందిరా. శభాష్ సింహాద్రి. గంగోత్రి, దుర్గా. శిల్పి చచ్చినాడా? నా పేరులో దుర్గమ్మలో అధ్యక్షరం వంకరగా చెక్కావే. క్షమించండి అమ్మా,
మీ పేరు చెక్కేటప్పుడు ఉలి కొంచెం వణికిందమ్మా. ఈవిడ పేరుకే ఉలి వణికింది. ఈవిడ నోటికి మా ఊరే వణుకుద్ది. వణుకుద్దిరా, వణికిస్తా. దొంగ సచ్చినారా నువ్వరా, నువ్వు రావే. నువ్వుదా, నేను ఫోటో తీసుకుని వస్తాను. కానీ చెప్తా, మీరు వెళ్ళండి, నేను వస్తాను. అంకుల్ ఏంటమ్మా? ఫ్రెండ్స్ పేర్లు కూడా ఇక్కడ చెక్కితే వచ్చే జన్మలో ఫ్రెండ్స్ గా పుడతారా అంకుల్? ఖచ్చితంగా పుడతారమ్మా. ఈ పేర్లు కూడా చెక్కండి. ఇది తీసుకోండి. ఇదేంటి బంగారు గాజిచ్చింది? గంగోత్రి ఊరుకోవే, ఎందుకు ఏడుస్తున్నావు? ఏ గంగా, ఏమైంది గంగా? మరి నాకు హిందీ సరిగా రాదు కదా, అందుకని ఆ హిందీ పంతులు గారు కొట్టాడా? ఆ పంతులు గారిని అది కాదు, ఇవాళ హిందీ పరీక్ష కదా, రాసిన నేను ఫెయిల్ అవుతాను. దానికోసమని పరీక్ష మానేసి ఇక్కడ ఏడుస్తూ కూర్చుంటావా? ఫెయిల్ అయితే ఏముంది, నెక్స్ట్ ఇయర్ పాస్ అవచ్చులే. మీరందరూ పాస్ అయ్యి నెక్స్ట్ క్లాస్ కి వెళ్తారు, నేనేమో ఇదే క్లాస్ లో ఉండాలి. ఓహో ఇదా సంగతే. సరే, నీకు హిందీలో 100కి 100 మార్కులు వస్తాయి, సరేనా? ఫెయిల్ అవుతానని నేను ఏడుస్తుంటే 100కి 100 వస్తే ఎగతాళి చేస్తావేంటి? ఎగతాలు కాదు, నిజంగా నేను చెప్పింది చేస్తే నీకు 100కి 100 మార్కులు వస్తాయి. అయితే నేనేం చేయాలి? ముందు నీ బట్టలు ఇప్పే. ఛీ, నాకు సిగ్గు. సర్లే, నాకు అంతకంటే సిగ్గు. ఇట్రా. అలాగే. ఏంటి అలా చూస్తారు? వెళ్ళి సవరం తీసుకురండి. నేను చూడటానికి కామెడీగా ఉన్నా, వర్క్ లో చాలా సీరియస్. ఎవడైనా కాపీ కొట్టినట్టు తెలిసిందా అని డిపార్ట్ చేసి మిమ్మల్ని డిస్మిస్ చేస్తా. ఆడపిల్లలైతే లంగాల జాకెట్లు ఎతకండి, మగ పిల్లలైతే నిక్కర్ల సొక్కలతో పాటు డాయర్లు కూడా ఎతకండి. వెళ్ళండి. జాంపండు లాంటి అమ్మాయి, చాక్ పీస్ లాంటి కళ్ళు, పెన్సిల్ లాంటి ముక్కు, రబ్బర్ లాంటి పెదాలు. అయ్య బాబోయ్, నేను చాలా లక్కీయే. ఐఎమ్ ఆల్సో లక్కీ. మీకు విషయం తెలుసా? సుందరాకాండ్ సినిమాలో వెంకటేష్ లాగా నేను కూడా స్టూడెంట్ ని పెళ్లి చేసుకుంటానని జాతకంలో చెప్పారు. నేను కూడా మాస్టర్ తో చెక్కేస్తానని నాకు సోదిలో చెప్పారు. రియల్లీ? యు ఆర్ లవింగ్లీ. ఇదిగో ఎగ్జామ్ టైం అయిపోతుంది, నేను నీకు ఫుల్ కోఆపరేషన్ ఇస్తాను. ఆల్ ది బెస్ట్. అయ్య బాబోయ్. గంగోత్రి ఎక్కడ కూర్చుంది? వెరీ గుడ్. ఎగ్జామ్ కి లేట్ గా వచ్చినందుకు పనిష్మెంట్. నేను ఎగ్జామ్ రాయడానికి రాలేదయ్యా మగడా. మరి మా ఊళ్ళో పెద్ద ఫ్యాక్షన్స్ గారి కూతురు ఇక్కడ పరీక్ష రాస్తుంది. ఆ అమ్మాయి హిందీలో పూరు. ఆ అమ్మాయి ఫెయిల్ అయిందంటే చదువు చెప్పి నన్ను, ఇన్విజిలేషన్ చేస్తున్న నిన్ను, ఎగ్జామ్ రాసిన ఈ స్కూల్ ని సింగిల్ బొమ్మతో పేల్చి అవతల పడేస్తాడు. నీకు దండం పెడతాను, నువ్వు కళ్ళు మూసుకున్నట్టు తిరిగావంటే నేను ఈ గైడ్ తీసుకుని ఆ అమ్మాయి చేతిలో పెట్టేసి వస్తా. ఎవరా అమ్మాయి? అదిగో అక్కడ కూర్చుందే 1101 ఆ అమ్మాయి. యా అయితే ఇచ్చి. ఓకే. సైలెన్స్. అమ్మా గంగోత్రి, గంగోత్రి, అయ్యో నువ్వెందుకు బాధపడుతున్నావో నాకు తెలుసమ్మా. గైడ్ తీసుకొచ్చానమ్మా, చూసిరాయ్. నా మాట వినమ్మా. నువ్వు ఫెయిల్ అయితే మీ నాన్న నా చీటీ చింపేస్తానమ్మా. గంగోత్రి చూడమ్మా, ఈ గైడ్ ఇక్కడ పెడుతున్నాను, చూసి రాసి 100కి 100 మార్కులు తెచ్చుకోవాలి. నా బంగారు తల్లి గదు, నా బుజ్జి గదు. చూడమ్మా, నా మాట వినమ్మా. జామ్ కాయ, జామ్ కాయ. పాపం పిచ్చి పిల్ల పరీక్ష హాల్లో ఆకలేసిందేమోనని జామకాయ తెచ్చుకొని ఉంటుంది. తినమ్మా, శుభ్రంగా తినమ్మా. అది శుభ్రంగా తిను. గైడ్ చూసుకొని రాసుకోమ్మా. రాసుకోమ్మా, రాసుకోమ్మా, రాసుకోమ్మా. అదే అక్కడ ఇక్కడ పుట్టిందంటే అమ్మా. ఆడ నాన్న దెబ్బ కంటే ఈ అమ్మాయి దెబ్బ చాలా స్ట్రాంగ్ గా ఉందయ్యా. కదా? డాక్టర్ దగ్గరికి వెళ్ళిపో. అమ్మా, మాస్టర్ని కూడా చూడకుండా నల్ల తనేసేవేంటి? పరాయి మగాడి మీద చేస్తే ఊరుకుంటానా ఏంటి? అంటే నేను ఇచ్చా. ఇక్కడ కాదు, పరీక్ష అయిపోయాక.
తోటకొస్తే ఎక్కడ కావస్తే అక్కడ వేసుకోవచ్చు చెయ్యి. అయితే నేను తయారు ఇచ్చేతానే. సైలెన్స్. ఫ్రెండ్స్ అలా ఇన్విజిలేటర్ ని బొల్తా కొట్టించి పరీక్ష రాసి వస్తున్నాను. కాసేపులో వస్తాడు చూడు మన వేర ప్రేమికుడు.